ఎట్లా ఉంటుంది? ఓకే మేడం, రికార్డ్ స్టార్ట్ అయ్యింది. టైం అయిపోయింది. లేదు లేదు, మొబైల్ వర్షన్ చెప్తాను ఇప్పుడే. మొబైల్ వర్షన్ చెప్తా కాబట్టి సేమ్ ప్రాసెస్ మరీ రిపీట్ అవుతుంది. ఓకే కానీ మేడం, ఇప్పుడు మీరు మళ్ళీ జాయిన్ అవుతలేండి మేడం, మీరు ఇంటికి వెళ్ళాలి, ఫస్ట్ వెళ్ళండి మీరు. అంటే the thing is, so we can share the link through WhatsApp కాబట్టి స్టూడెంట్స్ మెయిల్ హిస్టరీ లేకపోయినా పర్వాలేదు ఒకటి. అవును మేడం. తర్వాత మల్టిపుల్ చాయిసెస్ అంటే కొద్దిగా హైయర్ లెర్నింగ్ కి, కాంపిటేటివ్స్ కి బాగా పనికొస్తుంది. అంతేకాదు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయలేని పక్షంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ కెన్ బి నోటెడ్ బై ద స్టూడెంట్ బై అటెంప్టింగ్. అది and the best part is no need for evaluation. Automatically that software itself it will done and it will show the self evaluation kada, analytics automatically along with graph. సో ఫైనల్ గా టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ ఒకటి మనం ప్రింట్ చేసి పెట్టుకుంటే అదే మనకు ప్రూఫ్, ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టుగా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి రిజల్ట్ ఎంత వచ్చిందని సరిపోతుంది ఒక పేపర్. సార్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అంటే మనం జస్ట్ కంట్రోల్ P యూస్ చేసుకోవడం అంతే. ఓకే, ప్రింట్ ఆప్షన్ టీచర్స్ రేపు Irshad, we can ask the teachers to come prepared with certain multiple choice questions, and tomorrow hands-on experience training can be given to the teachers kada. Yes ma'am, yes. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మొబైల్లో చేసే ప్రాసెస్ చూపిస్తాను. సరే సరే. ఓకే మేడం, మొబైల్ ప్రాసెస్ చూపిస్తాడు. మొబైల్ ఫోన్స్ లో చాలా మంది చేస్తా ఉన్నారు కాబట్టి మొబైల్లో ఎలాగొస్తుందో అది చూపిస్తాను, మొబైల్లో వాళ్ళు చేసుకోవడం. సో మొబైల్ కోసం నేను ల్యాప్టాప్ లోనే మొబైల్ సాఫ్ట్వేర్ ఇది, ఇప్పుడు నేను ఏదైతే సాఫ్ట్వేర్ ఓపెన్ చేశానో ఇది యాక్చువల్గా ఇది ఒక మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇది. సో ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా మీరు గమనించినట్టయితే మొబైల్ ఫోన్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా. చూడండి ఇది టెస్ట్ మోజ్ ఇవన్నీ. సో ఇది మొబైల్ ఫోన్. సో దీంట్లో నుంచి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలా. సో నేను గూగుల్ క్రోమ్ యాప్ మొబైల్లో ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ గో టు testmoz.com. testmoz. సో ఇక్కడ మనకు testmoz.com అనేది వస్తుంది ఇక్కడ మొబైల్లో. సో testmoz ని క్లిక్ చేసుకోవడం. మేడం మేడం చెప్పండి మేడం. జస్ట్ ఆర్గనైజ్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ మా ఒక రిసోర్స్ పర్సన్ కాదా? ఓకే మేడం. అండ్ యు విల్ బి పేడ్ ఫర్ దట్. ఓకే మేడం. So after that you are disseminating really a very good and useful instructions during this. Okay, thank you madam. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు ఆన్లైన్ టీచింగ్ నీడ్ ఏంటో తెలుస్తా ఉంది. అలాంటప్పుడు unless and until we command this we can take it. Okay madam. Okay, shall I continue madam? కాదు ఇర్షా, చెప్పు చంద్ర. కాదు అది అట్లా ఏమన్నా ఉంటే కన్నా ఒకటి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి పలానా రోజు అని అందరూ. ఓకే ఓకే. సో ఫస్ట్ బిల్డ్ ఇట్ టెస్ట్ మేడంకి చెప్పి ఓకే ఓకే అదే మేడంకి చెప్పి పెట్టిస్తే ఒకసారి అందరం వస్తాం కదా. ఓకే ఓకే. సో నెక్స్ట్ build a test. So after clicking build a test, it is asking for name, test name. అందరూ ఏం చేస్తాం, మనం ఒక్కసారి కమెంట్
ఓకే మేడం. ఇప్పుడు గెస్ట్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేసుకుంటారు. తర్వాత మరి ఇంకొకటి కూడా పెడదాం మేడం మిగతా వాళ్ళకందరికి. సో ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి చూడండి మేడం. 50 క్వశ్చన్స్ పర్ టెస్ట్, 100 రెస్పాన్సెస్ పర్ టెస్ట్. సో ఇది మనకు ఉన్నటువంటి ఫ్రీ సర్వీస్ లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే 50 ఎంసీక్యూస్ కానీ, 50 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, 50 మల్టిపుల్ చాయిస్ కానీ, 50 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ, అలా మిక్సింగ్ ఆఫ్ 50 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. తర్వాత 100 స్టూడెంట్స్ కి. సో మన క్లాస్ లో 100 అంటే ఒకసారి టెస్ట్ పెడితే 100 వరకు 100 లోపు ఉంటారు కాబట్టి మనం ఒకసారి క్రియేట్ చేస్తే చాలు అది. సో మన ఒక్కొక్క యూనిట్ కి క్వశ్చన్స్ కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే 50 క్వశ్చన్స్, ఆ 50లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 10 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత 10 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, తర్వాత 10 ట్రూ ఆర్ ఫాల్స్ అని ఈ విధంగా మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా కూడా ఒక యూనిట్ 1 కి రెడీగా ఉన్నాం అనుకోండి. సో ప్రతిసారి చేయాల్సిన పని లేదు. ఈ ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ సెమ్ కి ఇవే రిపీట్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ టెస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ టెస్ట్ నేమ్ ఫస్ట్ బిఏ వాళ్ళ కోసం ఎగ్జామ్. సో ఫస్ట్ బిఏ అని రాస్తాను. సో ఫస్ట్ బిఏ వాళ్ళకి లైఫ్ స్కిల్స్ లో సిఏ. సో దీనికి పాస్వర్డ్ నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నట్టు ఈ రోజు క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఈ రోజు వేసుకుంటాను 27/05/2021. సో సేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తాం మరి 27/05/2021 క్రియేట్ టెస్ట్. సో మొబైల్ కాబట్టి సేవ్ అడుగుతుంది అది. సో మనం సేవ్ చేసుకుంటాను. ఇక దాని తర్వాత చూడండి ఇక్కడ సేమ్ డెస్క్టాప్ లో ల్యాప్టాప్ లో ఏ విధంగా వచ్చిందో స్క్రీన్ దాదాపుగా అదే విధంగా మనకు మొబైల్లో కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం అడ్జస్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఈ అడ్జస్ట్ సెట్టింగ్స్ తీసుకుంటాం. సో ఈ అడ్జస్ట్ సెట్టింగ్స్ లో సో చూడండి. సో టెస్ట్ నేమ్ అయితే వచ్చేసింది ఫస్ట్ బిఏ లైఫ్ స్కిల్స్ సిఏ అని. సో టెస్ట్ యొక్క ఇక్కడ ఇంట్రడక్షన్ ఏదైనా రాయాలి అనుకుంటే సో లైఫ్ స్కిల్స్ ఇన్ బ్రాకెట్ లో కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇది లైఫ్ స్కిల్స్ వాళ్ళ కోసం. తర్వాత చూడండి డైరెక్ట్ గా కలర్ స్కీమ్ వచ్చేసింది. సో మీకు ఏ కలర్ స్కీమ్ కావాలంటే సో ఆ కలర్ స్కీమ్ ని చూస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇది ర్యాండమైజ్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత షో ఆల్ ద టెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో నేను మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ ఆప్షన్ తీసుకుంటా, షో 1 క్వశ్చన్ పర్ పేజ్. తర్వాత అలో స్టూడెంట్ టు జంప్ ఇది ఉంది కదా. సో ఇదే ఉంది ఆటోమేటిక్ గా. ఇక తర్వాత నెక్స్ట్ కన్క్లూజన్ టెక్స్ట్. సో ఇక్కడ కన్క్లూజన్ ఏం చేస్తాం, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. తర్వాత నెక్స్ట్ షో ఏ కస్టమ్ మెసేజ్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయాలా. సో దీన్ని క్లిక్ చేసిన పర్సంటేజ్ వస్తుంది. సో పర్సంటేజ్ నేను ఈసారి 75% పెడతాను. తర్వాత పాస్ మెసేజ్. సో పాస్ అయిపోతే ఏం రాస్తాం మనకు, కంగ్రాచులేషన్. సో పాస్ అయితే కంగ్రాచులేషన్స్ రాస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ మనం ట్రై అగైన్. తర్వాత స్కోర్ అవుట్లైన్ ఉన్నాయి కాబట్టి సో ఇవి యాజ్ ఇందాక చూపించా కదా. సో స్కోర్ కనపడాలా కనపడకూడదా సో అనేటువంటిది. సో ఇది చెక్ మార్క్ తీసేస్తే కనపడదు, ఇది చెక్ మార్క్ పెడితే కనబడుతుంది. ఇక తర్వాత ఇది యాక్సెసింగ్ లో ఎనీవన్ అని ఉంది. సో ఎనీవన్ ఉంది. తర్వాత ఇది అన్లిమిటెడ్ ఉంది. మనకు కావాలనుకుంటే టైం లిమిట్ పెట్టుకోవచ్చు. టైం లిమిట్ అవసరం లేదనుకుంటే ఇది అన్లిమిటెడ్ వదిలేయచ్చు. తర్వాత నాకు ఫైనల్ గా ఇక్కడ నేమ్ ఎంటర్ చేసుకుంటారు. సో లాస్ట్ స్క్రోల్ చేసేసి సేవ్. సో సేవ్ అనే బటన్ ని మనం క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ ని సో 1 by 1 క్వశ్చన్స్ ని సో ఇన్సర్ట్ ఉంది. మేడం మీరు ఆన్లైన్ లో ఉన్నారు చూడండి మేడం. చూస్తున్నా. ఓకే మేడం. ఇప్పుడు చూడండి మల్టిపుల్ చాయిస్ ఉంది.
మల్టిపుల్ చాయిస్ లో చూస్ వన్ ది ఉంది లేదా చూస్ మెనీది కూడా ఉంది మనకి ఇక్కడ. చూస్ వన్, చూస్ మెనీ. సో చూస్ వన్ నేను తీసుకుంటాను. సో చూస్ వన్ తీసుకోగానే ఆటోమేటిక్ గా ఒక క్వశ్చన్ టెంప్లేట్ వస్తుంది మనకు. సో దీంట్లో ఇక్కడ మనం క్వశ్చన్ రాసుకోవాలి. సో కీబోర్డ్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా? అది ఇక్కడ రాసుకుంటాం. సో అవుట్పుట్ డివైస్, నెక్స్ట్ ఆప్షన్ 2 లో ఇన్పుట్ డివైస్, సాఫ్ట్వేర్ టూల్, నన్. సో ఒకటి అయిపోయింది మేడం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్. మళ్ళీ ఇన్సర్ట్ అంటే ఇప్పుడు చూడండి చూస్ మెనీ ఉంది. సో చూస్ మెనీ కూడా తీసుకోవచ్చు. MCQ లోనే మల్టిపుల్ చాయిస్ లోనే ఎక్కువ ఆన్సర్స్ వచ్చే విధంగా. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ So software is a program, collection of instructions, hardware tool, commands, network tool, commands. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ది, సెకండ్ ది, లాస్ట్ ది 3 అప్లికబుల్ అవుతాయి. ఇవి 2 కావు. సో దీనికి 3కు మాత్రం నేను టిక్ చేసుకుంటాను. ఇక తర్వాత నెక్స్ట్ ట్రూ ఆర్ ఇక్కడ చూస్ మెనీ అంటే ఆన్సర్స్ మెనీ అని. ఆన్సర్స్ అంటే ఎక్కువ ఆన్సర్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు మనం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి 2-3 ఆన్సర్లు ఇస్తాం, కానీ ఒకటే ఆన్సర్ ఇస్తాం. కానీ ఇక్కడ మనం 2-3 ఆన్సర్స్ ఇస్తాం. 2-3ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ కంటే కూడా రియల్ మీనింగ్, రియల్ డెఫినేషన్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఈజ్ అండర్స్టూడ్ బై ద స్టూడెంట్. ఫస్ట్ చూస్తాడు అది కరెక్ట్ అనిపిస్తుంది, రెండోది చూస్తాడు అది కరెక్ట్ అనిపిస్తుంది. సో దాంట్లో ఏది అప్లికబుల్ కాదో అది డిటెక్ట్ చేస్తున్నాడు అంటే కొద్దిగా క్రిటికల్ థింకింగ్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లలకి. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంకో తీసుకుంటాను, ట్రూ ఆర్ ఫాల్స్ టైప్. MS Word is a documentation tool. సో ఇది ట్రూ కాబట్టి సో ట్రూ పెట్టాను. ఇక తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఉంచండి మేడం. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఒకటి తీసుకుంటున్నాను. సో డెమో పర్పస్ అన్ని ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కొక్కటి మాత్రం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది స్క్రీన్ రికార్డింగ్ సార్? లేదు మేడం, జూమ్ లోనే. ఓకే, ఇది బ్లూ స్టాక్స్ అనే సాఫ్ట్వేర్ మేడం. ఇది okay, we can install all Android apps in our laptop by using this BlueStacks. Why don't you organize one workshop, hands-on experience workshop for the teachers? Yeah, this is quite easy, and just you can ask the lecturers to work for it. Yes, on the spot. Yes, ma'am. It's become very easy, ma. It is very easy. First of all, they need to prepare some questions. That is the issue. After that, they can easily prepare. So
దాని తర్వాత లాస్ట్ చూడండి ఇక్కడ ఎస్ఏ అని చూడండి మేడం, ఎస్ఏ. హలో, am I audible? హలో. సార్ ఆడిబుల్ సార్. ఓకే. హలో మేడం, కనెక్ట్ లో. హలో. ఉన్నా ఇన్షాద్. ఓకే మేడం, అదే మీరు క్వశ్చన్స్ అడిగారు, దానికి ఈ ఆప్షన్ తీసుకోండి, ఎస్ఏ. ఓకే. సో ఎస్ఏ ఆప్షన్ తీసుకుంటే మనం ఇక్కడ, సో వీ కెన్ పోజ్ వన్ క్వశ్చన్. ఓకే. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంఎస్ ఎక్సెల్ అని ఇచ్చాను. సో దీని కింద బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్ రాసుకోవాలి. సో ఫైనల్ గా పబ్లిష్, సో లెఫ్ట్ సైడ్ పబ్లిష్ ఉంది కదా, సో ఆ పబ్లిష్ ని మనం క్లిక్ చేయాలి. సో పబ్లిక్ ని క్లిక్ చేస్తే మన క్వశ్చన్ నేమ్ వస్తుంది, పబ్లిష్ ఫస్ట్ బిఏ లైఫ్ స్కిల్స్ సిఏ. సో ఇక్కడ పబ్లిష్ అనే బటన్ ని మనం క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయింది. సో నేను షేర్ ఏది చేయాలి అంటే, ఇక్కడ లింక్ వచ్చింది, యువర్ టెస్ట్ ఈస్ పబ్లిష్ అండ్ అవైలబుల్ అట్ testmos.com/9077942. సో దీన్ని సపరేట్ గా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. సో దీన్ని రైట్ క్లిక్ చేసి నేను ప్రెసెంట్ ఏం చేస్తానంటే, రైట్ క్లిక్, లేదంటే ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఆర్ ప్రింట్ కాపీ అని ఉంది. సో దీంట్లో ఇక్కడ వ్యూ ఆర్ ప్రింట్ డౌన్లోడ్ ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనం క్లిక్ చేసి మనం దాన్ని ఒక చూడండి మేడం, మన క్వశ్చన్ పేపర్ వచ్చింది చూడండి మేడం. హలో హరి, కనపడుతుందా హరి? క్లియర్ గా కనపడుతుంది సార్. క్వశ్చన్ పేపర్ నీట్ గా రెడీ అయింది కదా మనకి ఇక్కడ. అవును సార్. ఎస్ఐకి స్పేస్ కూడా వచ్చింది. ఎస్ఐకి స్పేస్ వస్తుంది. దీన్నే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మనకు కావాలి అనుకుంటే, హార్డ్ కాపీ ఆఫ్ అవుట్పుట్. సేమ్ పేజ్ లో. సేమ్ పేజ్. మన దగ్గర ప్రింటర్ ఉంటే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని పీడిఎఫ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అవును సార్. సో ఇప్పుడు ఈ లింక్ ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను నేను. కాపీ చేసుకొని ఇది షేర్ చేయాలి స్టూడెంట్స్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఇదే, ఇక్కడ ఏదైతే కనపడతా ఉందో, ఒక నిమిషం ఎక్కడ సార్, testmos.com 9077942 ఉంది. సో దాన్నే రైట్ క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో కాపీ వచ్చిన తర్వాత దాన్ని స్టూడెంట్ గ్రూప్ లోకి పేస్ట్ చేసేయడం అంతే. ఓకే సార్. నైన్ 9077942. సో ఇప్పటి క్వశ్చన్ పేపర్ మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు ఆ క్వశ్చన్ పేపర్ వచ్చేసి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ స్క్రీన్ నేను చూపిస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చింది, ఎంటర్ యువర్ నేమ్. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేసేస్తాం, స్టార్ట్. సో ఇందాక చేశారు సేమ్ అదే. తర్వాత లైఫ్ స్కిల్స్ కంప్యూటర్స్, సో కంటిన్యూ. తర్వాత ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ డాక్యుమెంటేషన్ టూల్, ట్రూ, సబ్మిట్. తర్వాత సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, కమాండ్, సబ్మిట్. తర్వాత కీబోర్డ్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్, సబ్మిట్. తర్వాత కంప్యూటర్ వర్క్స్ ఆన్ ఇన్పుట్ to give output. But explain about MS Word. It is a spreadsheet application tool which
which is spread electronically for doing calculations, etc. Finish. సో ఇప్పుడు చూడండి, సో నేను ఏమేమైతే ఫిల్ చేశాను చూడండి, యువర్ స్కోర్ వచ్చేసింది ఇక్కడే. తర్వాత ఇక్కడ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లస్ అవుట్పుట్ తో పాటు వచ్చేసింది. ఇంకా ఫైనల్ గా చేయాల్సింది లాగౌట్. సో లాగౌట్ చేస్తాను నేను. సో లాగౌట్ చేస్తానే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చూస్తారు అది అంటే, ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్ గా ఎగ్జామ్ రాశారు. సో మీరు ఒక టీచర్ గా రిజల్ట్ ఎలా చూడాలి? సో ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఏం కనపడుతుంది చెప్పండి. ఇక్కడ మౌస్ దగ్గర ఇక్కడ ఏం కనపడుతుంది మీకు రైట్ సైడ్ లో? హలో, నా వాయిస్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ ని క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఏం పెట్టాం మనం దీనికి, ఈ క్వశ్చన్ పేపర్ కి? ఈ రోజు డేట్ 27/05/2021. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే ఎవరెవరు ఎగ్జామ్ రాశారో ఆ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మనకు. సో దీంట్లో రిజల్ట్స్ అనేది తీసుకుంటాం మనం. సో రిజల్ట్ తీసుకుంటే ఇప్పుడు హరికుమార్ది వచ్చింది, తర్వాత ఇర్షాద్ వచ్చింది. సో ఇద్దరు మాత్రం అటెండ్ చేశారు కాబట్టి ఇద్దరిది ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసింది. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మనం ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. అందుకోసమే మీరు ఆ క్వశ్చన్ పేపర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్ గా రాసి పెట్టుకోండి అని నేను చెప్పింది. సో ఈ విధంగా మనం టెస్ట్ మోజ్ ని ఉపయోగించి లాగిన్ అవ్వకుండా, సైన్ అప్ అవ్వకుండా, దానికి డబ్బు పే చేయకుండా ఫ్రీగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. 50 క్వశ్చన్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో మల్టిపుల్ చాయిస్ 1, మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, మ్యాచింగ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో నేను డెస్క్టాప్ లో ఎలా చేస్తారో చూపించాను, అదే విధంగా మొబైల్ ఫోన్ లో ఎలా చేస్తారో కూడా చూపించాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేదంటే క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇదంతా ఫాలో అయింటే మీరు ట్రయల్ వేసుకొని మీరు కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ లో కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కొన్ని మల్టిపుల్ చాయిస్, కొన్ని అవి చేసి ట్రయల్ రన్ వేయండి. సో ట్రయల్ రన్ వేసిన తర్వాత అది ఎలా వస్తుంది చూడడానికి మీరు ఈ రోజే మీరు ఒక స్టూడెంట్ గ్రూప్ లో ఒకసారి ఫార్వర్డ్ చేసిండి ఆ లింక్ చేసి మెసేజ్ పెట్టండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాము, ఇది ఒకసారి ట్రయల్ చూడమని చెప్పేసి. సో వాళ్ళు ట్రయల్ చూసి ఆన్సర్స్ మీకు పంపిస్తారు. తర్వాత మీరు అడ్మినిస్ట్రేషన్ లో లాగిన్ అయిపోయి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఆ రిజల్ట్ వచ్చిందా లేదా చూసుకోండి. సో రిజల్ట్ వచ్చేసింది అంటే సో మీ ట్రయల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని, తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని ఇక అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి మీరు ప్రతిసారి స్టూడెంట్స్ కి ఆన్లైన్ లో టెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే రిజల్ట్స్ రాలేదో, ఏదైనా ఇష్యూస్ ఉంటే తర్వాత మళ్ళీ పోస్ట్ చేయండి. సో మీ డౌట్స్ పోస్ట్ చేసి, మీ ఎర్రర్స్ పోస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ నేను సాల్వ్ చేస్తాను. తర్వాత మేడం ఆల్రెడీ చెప్పారు ఒకసారి క్లాస్ లో పెడదామని చెప్పేసి. సో మొన్న కూడా నేను మేడంతో చెప్పాను, స్కిల్ సెంటర్ లో మనం ప్రొజెక్టర్ లో చూపిస్తూ చెప్దామని చెప్పేసి. కాకపోతే ఫస్ట్ ఇది ట్రయల్ రన్ అనుకున్నాం కాబట్టి చిన్న వర్క్ షాప్ గా కండక్ట్ చేద్దాం గెస్ట్ ఫ్యాకల్టీస్ అనుకున్నాం. సో నేను అనుకోవడం సక్సెస్ఫుల్ గా ఈ వర్క్ షాప్ కంప్లీట్ అయింది అని అనుకుంటున్నాను. సో మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేదా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. ఎవరికైనా డౌట్స్ లేదా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి. సార్ చెప్పండి. చాలా బాగుంది సార్. మేము ఆన్లైన్ లో క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. అవును. బట్ స్టూడెంట్స్ ఎలా వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళకి నాలెడ్జ్ అందుతుందా లేదా, మనం టెస్ట్ చేయాలంటే సరైన ఛానల్ లేదు. కాబట్టి డిస్క్రిప్టివ్ కంటే కూడా మల్టిపుల్ చాయిస్ లో మంచి నాలెడ్జ్ ని మనం వాళ్ళ నుండి బయటికి తీవచ్చు. కాబట్టి మంచి ప్లాట్ఫామ్ సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ సజెషన్ కానీ? సో ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పేసి జూమ్ చెప్తా ఉంది తొందరగా. చెప్పండి చెప్పండి చెప్పండి. బానే ఉంది. మాకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉంది కాబట్టి వెంటనే అర్థం కాదు. ఇంకోసారి చేసి పెట్టినోడు నేర్చుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు ట్రయల్ చేయమంటున్నాను. ట్రై చేసి స్టూడెంట్స్ తోని డైరెక్ట్ గా లైవ్ ప్రాక్టీస్ చేయండి. దాన్ని అది ఓకే అయిన తర్వాత తయారు చేయండి. ప్రోగ్రామ్ అయితే బానే ఉంది. కొద్దిగా అర్థం చేసుకుంటే కొంచెం మనం దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని పిల్లలకు పంపించవచ్చు.
ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా సనా మేడం, శ్రీలేఖ మేడం. It's good, sir. It's useful for the students and for us also, sir, ఓకే మేడం. to conduct exams. ఎస్ మేడం. Thank you, sir, for థ్యాంక్ యూ your మేడం. shop. ఓకే, సనా మేడం. హలో. హలో. సనా అవుట్ ఆఫ్ ది టైం అనుకుంటా. మేబీ మేడం. సరే ఇర్షాద్ ఉందనా, ఓకే సనా మళ్ళీ వచ్చింది చూడు. ఓకే 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 మేడం. ఓకే మేడం, నేను క్లాస్లోనే మళ్ళీ సో ఇర్షాద్, నేను ఈ ఇనిషియల్ పాయింట్ నుంచి నేను జస్ట్ జాయిన్ కాలేదు కదా. జస్ట్ టెస్ట్ మోజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా testmos.com అనే వెబ్సైట్ కి వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్. ఓకే ఓకే. దాని తర్వాత స్టార్ట్ టెస్ట్ అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా మీరు చూసారు సెట్టింగ్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్వశ్చన్స్ ఇంకా అవి కామన్ యాజ్ యూజువల్. గూగుల్ ఫార్మ్స్ కి తర్వాత మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ని అక్కడ ఆ ప్లాట్ఫామ్ కూడా మనం వేయొచ్చు. గూగుల్ ఫార్మ్స్ ఇదంతా కూడా కొద్దిగా కంటెంట్ క్రియేషన్ అంటాం కదా దీన్ని. అవును మేడం. కంటెంట్ క్రియేషన్, కంటెంట్ డెవలప్మెంట్ అంటాం దీన్ని అంటాం. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ గూగుల్ ఫార్మ్స్ కూడా అది కూడా ఇంకో రోజు పెడతాను మేడం. అది కూడా ఫస్ట్ ఒకటి నేర్చుకొని అది వాళ్ళు ప్రాక్టికల్ గా చేస్తే ఎందుకంటే ఇది ఈజీగా ప్లస్ బాగుంటుంది. గూగుల్ ఫామ్ అయితే కొంచెం లెంతీ ప్రాసెస్. ఇదైతే వాళ్ళకి ఈజీగా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఇది టెస్ట్ మోజ్ అనేటువంటి యాప్. దానికోసం నేను టెస్ట్ మోజ్ అనేది, ఎందుకంటే తర్వాత ఫైనల్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. అవును మేడం. మేడం ఏమన్నా? ఓకే మేడం. ఓకే మేడం, టైం కూడా అయిపోతా ఉంది. సో వార్నింగ్ మెసేజ్ వస్తా ఉంది. సో shall I stop this session? Thank you and bye, sir. Okay, thank you for all. And thank you once again for spending your valuable time. Okay, sir.